నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. దివ్యాంగులు తమ సొంత కాళ్ళ మీద నిలబడేలా ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల కోసం రాష్ట్రంలో 11 పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి 80,000 మంది దివ్యాంగులు లబ్ధి పొందేలా చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ దివ్యాంగులకు స్కూటీలు, అడ్వాన్స్డ్ చక్రాల కుర్చీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు దివ్యాంగ సంక్షేమాధికారి వినూత్న అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మామిడి మండలం ఆరేపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ షర్మిలతో కలిసి హాజరయ్యారు. పర్యావరణ కాలుష్యం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదకర మార్పులు చోటు చేసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, డిఎస్పీ శ్రీనివాస్, ఎఫ్డిఓ నాగిని బాను తదితరులు పాల్గొన్నారు. ఒక 3 to 4 degrees సెల్సియస్ కొంత తక్కువ అయిపోతుంది. ఇక్కడ మనం ఉన్నాం, ఒక స్వచ్ఛమైన ఇక్కడ గాలి వస్తుంది. అదే మనం రోడ్డు మీద పోతే టెంపరేచర్ కొంత ఎక్కువ అయిపోతుంది. ఇందాక కళాకారు గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యక్తి పుట్టినరోజు కానీ లేకపోతే ఏదో ఒక మంచి మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా కొన్ని మనం మొక్కలు ఆ రోజు నాటాలి. డిఎఫ్ఓ గారు చెప్పినట్టు నిర్మల్ జిల్లాలో 30% అడవి ఉంది. కానీ అడవి కూడా ఇటు ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఉంది. అటు పెంబి, దస్తూరాబాద్, కడమ్, ఖానాపూర్ ఆ రేంజ్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది రైతులు ఈ మీ పొలాల్లో ఏం చేస్తున్నారు, కాల్చి పెడుతున్నారు. అవునా కాదా? ఎంతమంది కాల్చారు మీ పొలంలో? ఒకసారి చేతులు చెప్పండి. అది అసలు చేయకూడదు. ఎందుకు? దానివల్ల ఒకటేమో పొగ వస్తుంది, రెండోది చుట్టుపక్కల ఏవైతే అక్కడ చెట్లు ఉన్నాయో అవి కూడా ఏమవుతుంది, అగ్నిలో సహాయపడుతుంది. ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాల క్రితం నాటిన చెట్టు మళ్ళీ మనం నాటాలనుకుంటే ఏమవుతుంది, ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది అంత వృద్ధి అవ్వడానికి. అందుకనే ఎక్కడ కూడా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మీ అక్కడ దయచేసి అక్కడ మంట పెట్టవద్దు. నా ఒక మండలంలో సోన్ కానీ తానూరులో ఇట్లా మంట పెట్టి దాదాపు 200-300 ఎకరం భూమిలో మొత్తం అక్కడ సహాయపోయింది. మనం ఎక్కడ చూసినా మనం ప్లాస్టిక్ వాడుతున్నాము. ఈ ప్లాస్టిక్ వాడడం అనేది కొంత మనం తగ్గించాలి. Then policing program, I think this is the first program I'm attending. I never attend any program, but I like this type of programs. So నేను కూడా చాలా ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటాను. సో మనకు వీలున్నంత వరకు నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. వీలున్నంత వరకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. అంటే మనది పొల్యూషన్ కంట్రోల్ అంటే అది వేరే వాళ్ళ పని, మన పని కాదు అని అనుకుంటూ ఉంటాము. కానీ మనతోటే స్టార్ట్ అవుతుంది. ప్రతి పని ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో ప్లాస్టిక్ వాడకం ఆపాలి. తర్వాత మన ఇంట్లో ఈ అన్నెసరీగా కరెంటు ఖర్చు పెట్టడం ఆపాలి. కరెంట్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది, మనం ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం, రావడం అనేది అది కూడా ఒక నేచర్ని ప్రొటెక్ట్ చేసేదే. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి.
తర్వాత ఇంకా మనం చాలాసార్లు నేను అకాడమీ పెంబి ఏరియాలో తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు. నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవి ప్లాస్టిక్ అనేది అడవికి మంచిది కాదు. సో మనం అందరం కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడు ప్లాస్టిక్ ఏదైనా కూల్ డ్రింక్స్ తాగి సంథింగ్ తాగేసి తినేసి అలా పారేయడం అట్లాంటి పనులు కూడా మానుకుంటూ ఉండాలి. బ్యాంకులు ప్రజల ఆర్థిక స్థితులు మెరుగుపరచడానికి పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో 2025-26 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి సంబంధించిన DCL, DRC సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజల ఉన్నతికి ప్రభుత్వం అందించే ఎన్నో రకాల పథకాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తత, పొదుపు, బ్యాంకు సేవలపై అవగాహన కలిగేలా ప్రజల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు, వీధి వ్యాపారులకు, విద్యార్థులకు అందించే రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదని సూచించారు. ఈ సందర్భంగా 2026-27 వార్షిక రుణ ప్రణాళిక నివేదికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, SBI, TGB మేనేజర్లు రంజన్ కుమార్, నవీన్ కుమార్, RBI లింక్డ్ బ్యాంక్ ఆఫీసర్ రాములు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం, రామేశ్వరం ప్రత్యేక బస్సు శుక్రవారం బయలుదేరిందని డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ నుండి బయలుదేరిన బస్సు కాణిపాకం, వేలూరు, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశంభు, మదురై, రామేశ్వరం వెళ్లి తిరిగి నిర్మల్కు బుధవారం చేరుకుంటుందని తెలిపారు. ఈ బస్సుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ వచ్చిందని, జూలై మొదటి వారంలో ఇదే రూట్లో మరో బస్సు నడుపుతున్నట్టు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, కాటన్ బ్యాగులు, స్టీల్ బాటిళ్లు ఉపయోగించాలి, ఖాళీ స్థలాల్లో చెట్లు నాటాలి అంటూ పట్టణంలోని బంగళపేట కౌన్సిలర్ పెండెం శ్రీనివాస్ కోరారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలనీ వాసులకు పర్యావరణ పరీక్షతో పాటు తడి, పొడి, చెత్తపై అవగాహన కల్పించారు. కాలనీ మొత్తంలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రతి ఒక్కరూ చెట్లు నాటి కాలనీకి పచ్చదనాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ అధికారి రజని, వార్డు అధికారి గంగసాగర్, ఆర్పీలు శిరీష, గోదావరి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫిజిషియన్స్ అసోసియేషన్ చైర్మన్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ దామర్ రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.